తనని ఈ లోకంలోనే లేకుండా పంపించేయాలి. అమ్మా ఇంకా ఉండాలా ఇక్కడ? అయ్యో శృతి, ఇదింకా చావలేదంటే మన ప్లాన్ మొత్తం నాశనం అయిపోయినట్టే. దేవి, ఏంటమ్మా ఇది? నువ్వు ప్రాణాలతోనే ఉన్నావా? ఈ విషయం నువ్వు నాతో ఎందుకమ్మా చెప్పలేదు? పాపమ్మా అబ్బి, నువ్వు లేకపోయేసరికి ఎంత విలవిల్లాడిపోయాడో తెలుసా? అమ్మా, ముహూర్త సమయం మించిపోతుంది. ఇదిగో ఇప్పుడే చేసేద్దాం. సరే వదిలేయమ్మా, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వచ్చినందుకు చాలా సంతోషం అమ్మా. ముందు పెళ్లి పీటల మీద కూర్చోమ్మా. నీకు అభికి నేనే పెళ్లి జరిపిస్తాను. అయ్యో అమ్మా, నువ్వు చెప్పేది నిజమేనమ్మా? అవునరా, రండి మీరిద్దరు పెళ్లి పీటల మీద కూర్చోండి. అర్జున్, సత్య, మీరు కూడా కూర్చోండి. దేవి, మీ ఇద్దరు కూడా ఇప్పుడే పెళ్లి జరిపించేస్తాను. త్వరగా వచ్చి కూర్చోండమ్మా. అర్జున్, నన్ను క్షమించండి. మా అక్కకి అభి బావగారికి పెళ్లి జరిపించడం కోసమే నేను మీతో మొదటి నుంచి పరిచయం పెంచుకున్నదంతా వాస్తవమే. కానీ నాకు మీ మీద ఉన్న ప్రేమ నిజం. నేను చేసింది తప్పే. నన్ను క్షమించండి అర్జున్. అర్జున్, అభి, కూర్చోండి బాబు. ముహూర్త సమయం మించిపోతుంది. అన్ని తర్వాత మాట్లాడుకుందాం. దేవి, రా కూర్చో. కూర్చోండి. అర్జున్, ఇద్దరు కూర్చోండి. కూర్చో. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే త్రయంబకీ దేవి నారాయణి నమస్తుతే. ఓం స్వాహాయై నమః, ఓం సాధ్వాయై నమః, ఓం ప్రత్యంగిరాంబాయై నమః, ఓం దాక్షిణ్యాయై నమః. ఇవ్వండి. ఓం హ్రీంకార్యై నమః, ఓం నాదరూపిణ్యై నమః, ఓం త్రిపురాయై నమః, ఓం త్రిగుణాయై నమః, ఓం ఈశ్వర్యై నమః. అందరూ నన్ను క్షమించండి. ఒక చిన్న కన్ఫ్యూజన్. ఈ సత్య దేవి ప్రాణాలతోనే ఉందన్న నిజాన్ని నా దగ్గర దాచింది. పాపం, మెచ్యూరిటీ లేని అమ్మాయి కదా, అందుకే తొందరపడింది. కానీ తనలాగా నేను ఇమ్మెచ్యూర్ కాదు కదా. అందువల్ల నేను సత్యాన్ని పెద్ద మనసుతో క్షమిస్తున్నాను. ఈ నిండు పెళ్లి పందిరిలో మీ అందర్నీ సాక్షులుగా భావించి ఇప్పుడు నేను చెప్తున్నాను, దేవి, సత్య ఇద్దర్నీ కూడా నేను మనస్ఫూర్తిగా కోడళ్లుగా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇదే వేదిక మీద మా ఇద్దరి కొడుకులు అభి, అర్జున్ల మ్యారేజ్ జరుగుతుంది. ఇదిగోండి, ఇద్దరూ దండలు మార్చుకోండి. ఇదిగోండి. గట్టి మేళం, గట్టి మేళం. అర్జున్ బాబు, మీరు కూడా తాళి కట్టండి.
అర్జున్ నన్ను క్షమించమ్మా. నేను సత్యాన్ని పెళ్లి చేసుకోలేను. రే అర్జున్, ఏంట్రా? అర్జున్, సత్య, నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించావని నిన్ను పూర్తిగా నమ్మే ఈ మ్యారేజ్కి నేను ఒప్పుకున్నాను. కానీ నాతో నీ పరిచయం, మాట్లాడిన మాటలు అంతా కూడా నటనే. అభికి నువ్వు దగ్గరవ్వడం కోసం నన్ను ఒక పావుగా నువ్వు ఉపయోగించుకున్నావు. నేను మాత్రం ఇకపై నిన్ను యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు. అర్జున్, తనని క్షమించి ఈ పెళ్లి చేసుకోనన్నా. లేదమ్మా, ప్రేమ లేని ఒక మ్యారేజ్ లైఫ్ నాకు అవసరం లేదమ్మా. నన్ను క్షమించమ్మా. రే రే అర్జున్, అర్జున్ ఆగరా. సత్య! ఇదంతా జరిగింది కల్లోనా? భగవంతుడా, కల్లో జరిగినట్టుగా పెళ్లిలో ఎలాంటి గొడవ జరగకూడదు. సత్య ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. నా వల్ల సత్య జీవితం నరకం కాకూడదు. ఏమైంది? సారీ అక్షర. ఏమైంది దేవి? ఇంకా మీరు పడుకోలేదా? నిద్ర పట్టట్లేదు. నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు భయం? తెల్లారితే పెళ్లి. రేపు ఉదయం సత్య పెళ్లి మండపంలో చాముండేశ్వరితో మొత్తం నిజాలన్నీ చెప్పేస్తానని చెప్పెళ్ళింది. ఏం జరిగిపోతుందో తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. ఇలా చూడండి, మీకు ఈ భయం, టెన్షన్ ఏమీ వద్దు. మీరేమీ ఒంటరి వాళ్ళు కాదు. చాముండేశ్వరి వేలి గోరు కూడా మిమ్మల్ని టచ్ చేయలేదు. మేమందరం కూడా మీకు తోడుగా ఉంటాం. మీరు సంతోషంగా ధూమ్ధామ్గా అభిని పెళ్లి చేసుకోబోతున్నారు. మీరు కోరుకున్న జీవితం రేపు మీకు దక్కబోతోంది.